ఏపీ నుంచి మొత్తం 4 రాజ్యసభలు అయితే ఖాళీ అవుతున్నాయి. ఈ 4 రాజ్యసభలకి తెలుగుదేశం 2, జనసేన 1, బీజేపీ 1 చెరో ఒకటైతే పంచుకోవడం జరిగింది. అయితే మొదట అన్నామలయ్యే బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కోట మరి ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారి పేరు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వినిపిస్తుంది. అన్నామలైని ఎందుకు తప్పించారన్న విషయం అయితే తెలియరావడం లేదు. మొదట్లో అన్నామలై పేరు వచ్చింది, కానీ ఎలా అంటే బీజేపీకి ఒక స్థానమే కాబట్టి తెలుగుదేశంకి 2 కాబట్టి అందులో ఒకటి ఇటు ఇవ్వమని చెప్పారు. మాకు 2 ఇవ్వండి, అలా అన్నమలైనట్టు ఒకటి పంపిస్తాము, అలాగే ఇంకొకరిని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ లేదంటే జీవీఎల్ నరసింహారావు గారిని కానీ పంపిస్తాము, ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఏదో ఒకటి చేద్దాము అన్న విధంగా బీజేపీ వీళ్ళ దగ్గర ప్రపోజల్ తీసుకొచ్చింది తెలుగుదేశం దగ్గర. కానీ తెలుగుదేశం మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఖచ్చితంగా 2 కావాల్సిందే, మాకు అవ్వదు, 2 లేకపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతాం, విమర్శలకు గురవుతాం. ఒకవేళ అన్నామలైకి ఇస్తే గనక పార్టీలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదనుకుంటే ఇక్కడ ప్రతిపక్షాలకు కూడా దుమ్మెత్తి పోసే అవకాశాలు ఉన్నాయి. అందుకనే మేము ఆ అవకాశం ఎవరికి ఇవ్వలేము, దయచేసి మాకు ఈ యొక్క ప్రపోజల్ అయితే తీసుకురాకండి అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే బీజేపీకి చాలా వరకు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఇద్దరికి ఇచ్చుకోవచ్చు. అందులో ఇప్పుడేమొచ్చేసి నాసా సతీష్ కుమార్ గారిని కంటిన్యూ చేయాలని చూస్తుంది. బీజేపీ మాత్రం ఇప్పుడు అన్నామలైని తప్పించింది. ఈ ఒక్కటి అన్నామలై గారికి ఇస్తే బాగుండేది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, జీవీఎల్ నరసింహారావు గారి కంటే అన్నామలైని ఇస్తే ఎలాగో బీజేపీ కాబట్టి ఇక్కడ బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎక్కడి నుంచి ఎవరినైనా తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి పెద్దగా విమర్శలు రావు. కానీ మరి ఎందుకు ఈ విధంగా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన చేసిందో తెలియలేదు. దీని వెనుక కూడా చాలా పెద్ద కారణమే ఉంటుంది. ఏ కారణం లేకుండా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడలేం. కానీ అన్నామలై వెళ్తే మనలాంటి వాళ్ళకి మంచి జరిగేది, అంటే మనలాంటి వాళ్ళు అందరం కూడా సంతృప్తి చెందేవాళ్ళం. కానీ మరి అన్నామలై గారికి మళ్ళీ వేరే విధంగా ఎక్కడి నుంచి అయినా పంపించే అవకాశాలు ఉంటాయేమో.